సందడి ముగిసినట్టేనా? ధమాకా సౌండ్ ఆగిపోయినట్టేనా? అంటూ ఒకటే చెప్పుకుంటున్నారిప్పుడు. ఎవరి గురించి చెప్పుకుంటున్నారు అనుకుంటున్నారా? ఇంకెవరు, మన డాన్సింగ్ రోజీ శ్రీలీల గురించి. ఫస్ట్ మూవీ పెళ్లి సందడితో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. సినిమా యావరేజ్ అయినా అమ్మడి స్టెప్పులు బ్లాక్ బస్టర్ అయ్యాయి. డబుల్ హుషారుగా కనిపించింది. నెక్స్ట్ వెంటనే రవితేజతో చేసిన ధమాకా సూపర్ హిట్ కావడం, ఇందులో రవితేజ ఎనర్జీని కూడా మ్యాచ్ చేసేలా హైపర్ చూపించడంతో పాపకు వరుసగా ఆఫర్స్ వెల్లువెత్తాయి. అయితే ధమాకా ఊపుకు స్కంద బ్రేక్ వేసింది. ఇది కామన్ కదా అనుకున్నారు. బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరిలో చేసిన పాత్ర ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఈ పాత్ర తనకు హీరోయిన్ గా కెరియర్ కు ప్లస్ అయ్యేది కాదు, కానీ నటిగా ఉపయోగపడింది. ఆ తర్వాత వచ్చిన ఆదికేశవ, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ డిజాస్టర్ అయ్యాయి. నిజానికి స్కందా టైంలోనే చాలా మంది అమ్మడు కష్టమే అన్నారు. బట్ గుంటూరు కారం ఉంది కదా అనే ధైర్యం ఆమెలో కనిపించింది. తీరా చూస్తే గుంటూరు కారం కూడా పెద్దగా ఉపయోగపడింది లేదు అనే చెప్పాలి. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. పండగ జోష్ను క్యాష్ చేసుకోలేకపోయింది అన్నారు. అయినా మహేష్ బాబు ఎనర్జీకి మంచి మార్కులు పడ్డాయి. కానీ అందరూ శ్రీలీలనే మైనస్ అన్నారు. ఇది ఖచ్చితంగా తన కెరియర్ కు సంబంధించి పెద్ద స్పీడ్ బ్రేకర్ అనే చెప్పాలి. ఈ బ్రేక్ తో తనిప్పుడు క్రాస్ రోడ్స్ ఆగిపోయింది. ఎస్, శ్రీలీల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఆన్సర్ లేదిప్పుడు. చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, కానీ అదెప్పుడు వస్తుందో దర్శకుడికే తెలియదు. సో అది ఉన్నా లేనట్టే. నవీన్ పోలిసిటీతో అనగనగా ఒక రాజు అనే సినిమా కమిట్ అయ్యి ఉంది. బట్ ఆ ప్రాజెక్ట్ ఉందా లేదా అనేది ఎవ్వరికీ తెలియదు. కన్నడలో మాత్రం 1-2 సినిమాలున్నాయి. సో తెలుగులో హ్యాట్రిక్ ఫ్లాపులు దాటి గుంటూరు కారంతోనూ బ్యాడ్ రిజల్ట్ అందుకున్న శ్రీలీలకు మళ్ళీ మరో సాలిడ్ హిట్ పడితే కానీ కెరియర్ గాడిలో పడదు. లేదంటే తను కూడా కృతి శెట్టిలా సైడ్ అయిపోతుంది. ఏదేమైనా ఎంత దూకుడుగా వచ్చిందో అంతే దూకుడుగా డౌన్ అయింది శ్రీలీల కెరియర్. మళ్ళీ పాపకు హిట్ ఇచ్చే దర్శకుడెవరో చూడాలి.